ఇప్పుడు మాట్లాడండి. గురువు అంటే ఎలా ఉండాలంటే నీ సంశయం తీర్చేవాడై ఉండాలి. రూపంతో పనిలే. రూపంతో పని లేదు అంటే వాళ్ళు ఎంతో అంత గురువుకి సంబంధించి కానీ ఆధ్యాత్మికంగా ఉంటే కానీ వాళ్ళకి రూపంతో పని లేదు అనే విషయాన్ని తెలుసుకుంటారు. నేను చెప్పేది నీకు, వాళ్ళు ఎట్లుంటారని కాదు, నీకు రూపంతో పని లేదు అంటారు. అంటే నువ్వు రూపం చూసి మోసపోకు. ఇప్పుడు డాక్టర్ అందంగా ఉండాలా, డాక్టర్కు వైద్యము తెలియాలా, అది చెప్పు. అంతే. సో అట్లనే గురువు ఎలా ఉంటాడన్నది ఇర్రెలెవెంట్. అతను పిచ్చివాడిగా కనబడవచ్చు, గోచి పెట్టుకొని కనబడవచ్చు, కోటేసుకొని ఉండొచ్చు. నువ్వు రూపంని వదిలేస్తే నీకు విషయం దొరుకుతుంది. రూపంని పట్టుకున్న వాళ్ళు రూపం దగ్గర ఆగిపోతారు. గురువుని చేరుకోవడంలో అనుసరించేటటువంటి పద్ధతుల గురించి. గురువుని చేరుకోవాలంటే ఫస్ట్ నీకేం కావాలో తెలియాలి. అంటే నువ్వేం సెర్చ్ చేస్తున్నావో తెలిస్తే దానికి తగ్గ గురువు ఎవరో తెలుస్తారు. ఎగ్జాంపుల్, చింతకాయ పచ్చడి మంచిగా ఎలా దంచాలి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు చింతకాయ పచ్చడి ఎవరు దంచుతారనే ప్రశ్న అడుగుతావు కదా నువ్వు అందరినీ. అట్లా అడగ్గా ఎవరో చెప్పారు, శ్రీకాకుళంలో ఒక ఆమె ఉంటుంది, ఆమె చాలా గొప్పగా దంచుతుందంట అంటే అప్పుడు నువ్వు బస్సు ఎక్కి వెళ్తావు. దీనికి అన్వేషణ అని పేరు. అంటే నీకేం కావాలో స్పష్టంగా తెలిస్తేనే నీ జర్నీ చాలా బాగుంటుంది. 90% ఆఫ్ ద పీపుల్కి ఏం కావాలో తెలియదు. అందుకని ఎవరిని పడితే వాళ్ళని గురువు అనుకునే అవకాశం ఉంది. తాత్కాలిక ప్రయోజనాలు, అక్కడికి వెళ్తే బాగుంది, ప్రశాంతంగా ఉంది, అట్లా ఆగిపోతుంది అంతే. నిజంగా నీకేం కావాలో తెలిస్తే నీకు ఎక్కడ వెతకాలో తెలుస్తుంది, ఎంత వెతకాలో తెలుస్తుంది, ఏం అడగాలో కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు గురువుని ఎలా అడగాలి, ఏమడగాలి, ఏంటి ఈ విషయాలు తెలియాలి అంటే మనం తెలియాల్సిన అవసరం లేదు. నిజంగా నీవు సందర్భంలో ఉంటే నీ శరీరం నీ మనస్సు మాట్లాడేస్తుంది. అంటే ఏదన్నా ప్రాక్టీస్ చేయొచ్చు, అది నువ్వు ప్రాక్టీస్ చేయలేవు. ఎగ్జాంపుల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసిపోతావా, నీ సందర్భం చెప్పేస్తుంది. నువ్వు చెప్పకుండా కూడా పని అవుతుంది ఒక్కొక్కసారి. అట్లా నువ్వు నిజంగా ఒక సరైన సంవేదనతో నిలబడితే, నీలో ఒక ఇంటెన్సిటీ ఉంటే అది ఎదుటి వ్యక్తి గుర్తుపడతాడు. నువ్వు చెప్పకుండానే చాలామందికి తెలుస్తుంది. అందుకని ఎలా చెప్పాలన్నది ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ బియాండ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది మైండ్కి సంబంధించింది, సంవేదన అన్నది నీ అస్తిత్వానికి సంబంధించింది. అది ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్. స్పిరిచువాలిటీ అనేది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, వరల్డ్లీ క్రైసిస్ కాదు. ధ్యానం చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు కూడా విపాసనకి సంబంధించిన ధ్యానం సంబంధించిన వీడియోని చేశారు. అదొక్కటే సైంటిఫిక్. మిగతా అన్నిట్లోనూ ఇమాజినేషన్ ఉంది, మిగతా అన్నిట్లోనూ క్రతువులు ఉన్నాయి, మిగతా అన్నిట్లోనూ రకరకాల పద్ధతులు ఉన్నాయి, రోజరీలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, చప్పట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. విపశ్యనాలో ఏమీ లేవు, మధ్యవర్తులు ఎవరు లేరు. నీవు నీ యొక్క శరీరాన్ని నువ్వు గమనిస్తున్నావు, దాంట్లో సంవేదనలు చూస్తున్నావు, ఆ సంవేదనలు వస్తున్నాయి పోతున్నాయి. తద్వారా లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్ అని తెలుసుకున్నావు అంతే. లేదా బాడీ ఈజ్ ఇంపర్మనెంట్ అని తెలుసుకున్నావు. నీ చేతిలో ఉన్న కప్పు, నువ్వు కట్టుకున్న ఇల్లు, నీ శరీరం, నీ ఆలోచనలు అన్నీ ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం వల్ల దాంతో బంధం అక్కర్లేదని తెలుసుకుంటే సరిపోతుంది. అందుకని ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సైంటిఫిక్ మెడిటేషన్ విచ్ ఇస్ ప్రాక్టికల్, అది ఉపయోగపడేది ఏదైనా ఉందంటే నా మొత్తం అధ్యయనంలో విపశ్యన ఒక్కటే. ఇమాజినేషన్కి స్కోప్ లేదు అసలు. ఇట్స్ వెరీ డైరెక్ట్. మిగతా అన్నిట్లోనూ కాస్త ఆవేశము, కాస్త ఇమాజినేషను, కాస్త భావాతీత స్థితులు, కాస్త ఏవేవో ఉన్నాయి. అవన్నీ నీకు థ్రిల్లింగ్ ఉంటాయి. విపశ్యన థ్రిల్ ఏ ఉండదు అసలు, వెరీ బోరింగ్ అది. అంటే నిన్ను నువ్వు ఎంతసేపు చూస్తావు? సినిమా చూడొచ్చు ఎంతసేపు, నిన్ను చూసుకోగలవా? చూసుకోలేవు. అది అందుకని విపశ్యన ఒక్కదాన్ని నేను ఒక నిజమైన ఆధ్యాత్మిక పద్ధతి కింద చెప్తాను. ఎందుకంటే దాంట్లో డైరెక్ట్ ట్రుత్ తెలుసుకునే అవకాశం ఉంది. తెలుసుకోకుండా కూడా 99% మంది గడుపుతా విపశ్యనకు పోతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అది కాదు చేయవలసింది. ఇది ఇంపర్మనెంట్ అని తెలుసుకో. ఎగ్జాంపుల్, నీ చేతిలో ఉన్న కప్పు ఇంపర్మనెంట్, అశాశ్వతం అని తెలుసుకో. తెలుసుకున్న మరుక్షణం దాంతో బంధం దిగిపోయింది. దాన్ని వాడుకుంటావు, ఉపయోగించుకుంటావు గౌరవంగా, తప్ప బంధం అనేది లేదు, నా అనేది పోయింది. విపశ్యన అర్థమైతే లిబరేషన్ అనేది టక్కున వచ్చేస్తుంది.
ఇంకొకటి సార్, మీరు చేసే పనిలో అంటే మీరు చేసే వర్క్ కానివ్వండి, ఏదైనా చెప్పేటటువంటి బోధన కానివ్వండి, ఏదైనా వాటిలో నీతి, ధర్మం, సత్యం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఉన్నాయి సపోజ్. ఆ టైంలో మిమ్మల్ని అంటే మీరు చేసే వాటిలో ఇప్పుడు చెప్తూ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నారు మీరు, కానీ ఇతరులవి ఏవైతే అక్రమాలు కానీ అబద్ధాలు కానీ ఏవైనా వాళ్ళవి అన్ని మీకు తెలిసి ఉన్నాయి. సపోజ్ తెలిసి ఉండి కూడా వాటిని మీరు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి సజెస్ట్ చేయడానికి మీరు చేస్తూ ఉండి వాళ్ళని మార్చడానికో లేకపోతే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు ఏవైనా మీపై దాడి కానీ, దౌర్జన్యం కానీ, ప్రయోగాలు కానీ, నెగటివ్ కానీ, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేస్తే మీరు కామ్ గా ఊరుకుంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లోనే ఫండమెంటల్ ఫ్లా ఉంది. నీకు ఒక వ్యక్తి యొక్క మనసు తెలిస్తే అసలు ఎలా చెప్పాలో కూడా తెలుస్తుంది. ఇవన్నీ రావడానికి కారణం నువ్వు ఎలా చెప్పాలో తెలియక తప్పు చెప్పడం వల్ల, వాళ్ళని హర్ట్ చేయడం వల్ల, వాళ్ళని బ్లాక్ చేయడం వల్ల, వాళ్ళని ఇరికియడం వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అయ్యి అక్కడి నుంచి ఏదో చేస్తారు. ఎవరి మీద చేయెత్తారు. మనం ఎప్పుడైతే తప్పుగా బిహేవ్ చేస్తామో అక్కడి నుంచి గొడవలు, ఆర్గ్యుమెంట్స్, బూతులు ఇవన్నీ వస్తాయి. మీకు సరిగ్గా తెలుసు అనుకో, నిశ్శబ్దంగా పని చేస్తారు. మీరు ఎలా చెబితే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందో అంత మాత్రమే చెప్తారు, పని జరుగుతుంది. లేదా జరగదు, పక్కకు జరుగుతారు. అంత సాధ్యంగా తెలిసిన పక్కకు జరుగుతారు. కానీ ఆవేశపడ్డాలు అట్లా ఏమి ఉండవు. ఒక అన్కాన్షియస్ పర్సన్ లైఫ్లోనే గొడవలు ఉంటాయి. ఒక జ్ఞాని జీవితంలో ఏ గొడవలు ఉండవు. వాడికి విషయం తెలుసు, ఎదుటి వ్యక్తి యొక్క మనసు తెలుసు, వాడు ఉత్తుత్తగానే ఏది మాట్లాడు. అందుకని మీరు చెప్పిన అంత దూరం ఏమీ జరగదు అసలు. ఇందాకే చెప్పారు కదా ఇంపర్మనెంట్ అని చెప్పేసి, బంధాల మీద మీ అభిప్రాయం ఏంటి? దేని మీద? బంధం. బంధం అంటే అబద్ధం. అది అంటే అజ్ఞానానికి ఒకానొక సంకేతం బంధం అన్నమాట. అంటే నీది కాని దాన్ని నీది అనుకోవడం, నీకు బయట ఉన్నదాన్ని సొంతం చేసుకోవాలనుకోవడం, ఇదంతా అబద్ధం. గౌరవంగా ఒక దాంతో కలిసి ఉండడం, ఒక దాన్ని ఒక ఇంటర్డిపెండెన్సీలో ఉపయోగించుకోవడం, ఇదంతా ఎగ్జిస్టెన్షియల్. ఇప్పుడు భూమిని చెట్టు ఉపయోగించుకుంటుంది, చెట్టు మీద కాయని పక్షి ఉపయోగించుకుంటుంది, పక్షి రెట్టని భూమి ఉపయోగించుకుంటుంది. ఇట్స్ ఆల్ ఇంటర్డిపెండెన్స్. అట్లా మనిషి కూడా ఇంటర్డిపెండెన్స్లో ఉండాలి. భార్య భర్త సొంతము కాదు, ఒకరి మీద ఒకరు పరస్పర ఆధారితమై ఉన్నారు. తద్వారా ఒకరిని ఒకరు గౌరవించుకొని ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకుంటారు. ఆ పని అయిపోగానే పక్కకు జరుగుతారు. సో రిలేషన్షిప్ అనేది ఒక మిత్, బట్ రిలేటెడ్నెస్ అనేది ఒక రియాలిటీ. రిలేటెడ్నెస్, యూ రిలేటెడ్ టు సంబడి అండ్ సమ్వన్ ఈజ్ రిలేటెడ్ టు యూ. సో ఈ రిలేటెడ్నెస్ అనేది అంశాల వారీగానే ఉంటుంది ఎప్పుడైనా. సో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కాని వాడు ఇంకా పడతాడు అంతే. ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలామందికి అర్థమైతే అన్న గ్యారెంటీ నాకు లేదు. ఎందుకంటే వెంటనే తర్కాలు, వితర్కాలు, నువ్వెవడరా చెప్పడానికి ఇవన్నీ వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి దీన్ని ఏమనను, జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పి పక్క జరుగుతాను. ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్ ఎనీబడి. విషయం ఏంటి? బంధము లేదు. ఒకవేళ బంధం ఉంటే తాత్కాలికంగా బంధం ఏర్పాటు చేసుకో, పక్కకు జరగానే బంధాన్ని తీసేసి. నువ్వు దేంతో ఉంటే దాంతో బంధం పెట్టుకో, దాని నుంచి పక్కకు జరగానే బంధం నుంచి బయటికి రా. ఒక అద్దం చేసే పని నువ్వు చేయి. నువ్వు ఎదురుగా నిలబడితే నీ ప్రతిబింబం చూపిస్తుంది, నువ్వు పక్కకు జరిగితే అద్దం ఖాళీ అయిపోతుంది. అలా ఉండాలి లైఫ్. నేనైతే అలా ఉంటున్నాను. యోగులు, అవధూతలు, ఇంకా ఎవరైనా సాధించిన దివ్య శక్తులు సాధించిన వాళ్ళందరూ కూడా హిమాలయాలు, గుహల్లో ఎందుకు ఉండాలి? వాళ్ళకి అన్ని శక్తులు ఉన్నాయి. అట్లేమి లేదు. అట్లాంటి వాళ్ళని మనం గుర్తిస్తున్నాం. అది మన చాయిస్. అది నిజానికి అట్లాంటి వాళ్ళు చాలా అంట్లు దోముకుంటున్నారు, సీవేజ్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు. వాళ్ళు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారంతే. ఎవరైతే మేము ఉన్నామని చెప్తున్నారో, ఎవరికైతే ప్రచారమైందో వాళ్ళని మనం గుర్తిస్తున్నాం అంతే. అంటే వాళ్ళు అక్కడే ఉండి ఇట్లా సొసైటీ కానీ మనుషుల్లో ఉండి వాళ్ళు మంచి చేయడానికి అన్ని రకాలుగా తెలిసి వాళ్ళకి అయినా కూడా కామ్గా ఎందుకుంటారు? అది వాళ్ళ చాయిస్. అది ఏమి చేయకపోతే ఏమి చేయనట్టు కాదు, చేసినంత మాత్రాన చేసినట్టు కాదు. చాలా మంది చేసి చెడగొడతారు. కొందరు ఏమి చేయకుండా కూడా అవసరమైన ఒక్క మాట చెప్పి సర్ది చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద దేశాధ్యక్షుడు ఉన్నాడు, ఆయన చాలా చేస్తున్నాడు కదా, కనిపిస్తుంది అట్లా. కానీ అతనికి ఒక గురువు ఉంటాడు, అతను ఏమి చేయడు.
కానీ దేశాధ్యక్షుడు ఆ గురువు మాట వింటాడు అప్పుడప్పుడు. అంటే ఆ గురువు కూడా ఏదో చేస్తున్నట్టే. సో కొందరు చేస్తున్నట్టు కనిపిస్తారు, కొందరు చేస్తున్నట్టు కనబడరు, బట్ దే స్టిల్ డూ సంథింగ్. అందుకని రెండవది, వాళ్ళు ఎక్కడున్నారని హిమాలయాలు ఇంపార్టెంట్ కాదు. నువ్వు హిమాలయాల్లో ఉండు, లేకపోతే బక్కలింగపల్లి ఉండు, నీ మనసు ఎట్లుంది అనేది ఇంపార్టెంట్. నీలో పరిచింతన లేదు, నీలో కర్తాభావన లేదు అంటే నువ్వు ఎక్కడున్నా, అప్పుడు ఎక్కడున్నావు అన్నది మనకి, వాళ్ళకేముండదు. ఎక్కడ హాయిగా ఉంటే అక్కడ ఉండు. లాస్ట్ అంటే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నానని అనుకోవద్దు దయచేసి. ఇలా మీరు డిఫరెంట్ వింగ్స్ అన్ని కూడా తెలిసి ఉన్నాయి సబ్జెక్ట్స్. ఓకే, అసలు ఇవన్నీ తెలుసుకొని అసలు మీరు ఏం కావాలి, ఏం చదవాలి, సాధించడానికి కాదు, ఆశయం, లక్ష్యం ఏదైనా అవేవి లేవు. నిజంగా నాకు లక్ష్యం ఉందనుకో, నీతో మాట్లాడను, నేను ట్రై చేసి ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తా. నీతో మాట్లాడి నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటా? నాకు లక్ష్యమే ఉంటే పోనీ, నాకు ఏదైనా అంబిషన్ ఉందనుకో, నీతో కొంత డబ్బు లాగి అపాయింట్మెంట్ తీసుకున్నాక మాట్లాడి ఉండేవాడిని. నాకే లక్ష్యం లేదు, నాకున్నదంతా శ్రద్ధ మాత్రమే. మీతో మాట్లాడితే శ్రద్ధగా మాట్లాడతాను, తర్వాత నెక్స్ట్ బుక్ రాస్తే శ్రద్ధగా రాస్తాను, తర్వాత లోపలికి అంట్లు కడుక్కుంటాను శ్రద్ధగా, ఆ తర్వాత నా పక్క సర్దుకుంటుంది శ్రద్ధగా, అన్ని పనులు శ్రద్ధగా చేసుకుంటూ ఈ భూమి నుంచి నేను పని చేస్తున్నాను అంతే తప్ప. ఇంకోటి, ఏం చేసినా ఏదో ఒకటి వస్తుంది, నువ్వు ప్లాన్ చేస్తే రావాలని రూల్ ఏమీ లేదు. నా లైఫ్లో అట్లా చాలా వండర్స్ జరిగాయి, నేను ఏం అనుకోలేదు, బట్ సంథింగ్ హ్యాపెండ్. నేను కొన్నిసార్లు 2009 ముందు ఏమనుకునేవాడిని, ఏమీ జరిగేది కాదు. పోనీ అనుకున్నది జరిగితే ఈగో వచ్చేది, అనుకున్నది జరగకపోతే బాధ వచ్చేది. ఇదంతా ఎందుకు తలక నొప్పి? ఇంకొకటి సార్, నేను గ్రూప్ 1 మెయిన్స్ రాశాను ఈ మధ్య. ఏమిటి గ్రూప్ 1? ఓకే, రాశాను. అయితే కొంతమంది ఏమన్నారు, నీకు ఇది రాజయోగం లేదు, అది రాదు, తర్వాత కొంచెం డిస్కరేజా, లేకపోతే అదే టైంలో నన్ను అక్కడి నుంచి ఆ మోడ్ లో నుంచి చదివే దాంట్లో నుంచి తీయడానిక, లేకపోతే ఏదో మొత్తానికి వాళ్ళు చెప్పగానే నువ్వు వాళ్ళకి చెప్పు నీకు బుద్ధి లేదని. వాళ్ళు చెప్పింది ఎందుకు వింటున్నావు? నువ్వు ఏదైనా చెప్పు. చెప్పవలసింది అది, అరే గూట్లే నేను ఆ గ్రూప్ 2 రాసింది ఉద్యోగం వస్తాను కాదురా, నాకు తెలివి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. రాజయోగం అంటే ఉద్యోగం కాదు, అన్ని పనులు గౌరవంగా చేయగలగడం. ఇప్పుడు ఐఏఎస్ నువ్వు ఎట్లా చేస్తావో, నేను మామూలుగా చిన్న కిరాణం కొట్టులో కూడా అంత శ్రద్ధగా చేస్తా. రాజయోగం అంటే చేసే పని కాదు, చేసేవాడేవాడని చెప్పేది. ఈ జనాలకు బుర్ర లేదు, ఏమీ లేదు. ఇంకా చాలా చాలా చక్కగా చెప్పేశారు. నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అవి వీడియోస్ చాలా చూసాను. అంటే ఎలా అసలు ఒక్కొక్క దగ్గర మీరు శాండ్ కి రిలేటెడ్ అవి గీయడము, డ్రాయింగ్, పెయింటింగ్, నాకు అన్ని ఇంపార్టెంట్, ఇష్టం, నాకు అన్ని గౌరవం, ప్రతిదీ గౌరవమే నాకు. అదే నాకు మీరు డైలీ 2 hours మాత్రమే నేను కష్టపడతాను నెలలో అంతే అని మీరు ఒక దగ్గరికి వెళ్ళేసి ఆ పెయింటింగ్ వేసేప్పుడు ఒక 2 hours నేను చేస్తాను అని చెప్పి ఆ వీడియోస్, ఇంకొక వాళ్ళు వీడియో చేసేసి అవన్నీ ఏంటి అని చెప్పేసి మీ గురించి అడగడం, ఒక ఆంధ్రనే ఎవరో సంబంధం, ఆ తర్వాత అన్ని అంటే మ్యారేజ్ విషయం కానీ అన్ని మొత్తం వచ్చేసండి మీ లైఫ్ కి రిలేటెడ్ గా ఏవేవి ఏంటి చాలా చాలా ఒక కంటిన్యూస్ 2 days చూసాను. అసలు ఒక ఎవరైనా ఒక పర్సన్ కానీ, అది జెండర్ నాట్ ఇంపార్టెంట్, అసలు అన్నిట్లో ఉండడం ఏంటి, ఒక ధ్యానం కానీ ఇవన్నీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, అన్ని సమానం గనక వేరే వాళ్ళకి అన్ని వేరు వేరు, నాకు అన్ని ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది, ఓకేనా? నువ్వు భోజనం చేస్తావు కదా, భోజనం చేస్తున్న టైంలో ఎన్ని చేస్తావో చూడు. పెట్టుకుంటావు, కలుపుతావు, పిసుకుతావు, నములుతావు, ఇవన్నీ పనులే కదా. కానీ అన్ని పనులు కలిపి ఒక్క పని అయింది, అవునా? అన్నిటిని కలిపి తినడం అంటున్నాం. అట నేను వాయించడం వైలిన్, నీతో మాట్లాడడం, ఇంటి పనులు చూసుకోవడం, కొంత మనీ ఎర్న్ చేయడం, అందరితో సామరస్యంగా ఉండడం, సాక్షిగా ఉండడం, జీవితాన్ని అన్ని దిక్కుల నుంచి స్పృశించడం, ఇదంతా కలిపి జీవితం అంటున్నాం అంతే.
అంతేగా నేను వేరే వేరే పనులు ఏమి చేస్తలేను. పనులు చేసేవాడు మారట్లేదు కదా, పనులు చేసేవాడు స్థిరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఒక కప్పు పట్టుకున్నా, ఆ కప్పు పట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను బాత్రూంలో బ్రష్ పట్టుకున్నా. ఈ రెండు వేరే వేరే పనులు అంటే సమాజం. నా దృష్టిలో రెండు ఒకటి, పట్టుకునేవాడు మారట్లేదు కదా. ఇంతే నా ఆధ్యాత్మిక అవగాహన అంతా. నాది చాలా సింపుల్. నేను హార్డ్ వర్క్ చేసి కష్టపడి చెమటలు తీసి ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని కాదు. జీవన మూలంలో ఏముంది చూసి నేను దాన్ని పట్టుకున్నా. ఇప్పుడు 1,00,000 మంది నాది తప్పన్నా నేను ఇంతే, 1,00,00,000 మంది నాది రైట్ అన్నా నేను ఇంతే. ఎందుకంటే ఇది ఎంత బాగుందో అనుభవిస్తే తప్ప తెలియదు. రెండోది, ఇది ఎంత బాగుందో నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలనుకోవట్లే. జస్ట్ నేనున్న స్థితిని మాట్లాడుతున్నా, నేనున్న స్థితిని యథావిధిగా ప్రజెంట్ చేస్తున్నా. అక్కడితో మ్యాటర్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ సాధించేది ఏమీ లేదు. నేను అదంతా కల్పన, మాయ, అజ్ఞానము, అవిద్య, అధ్యాస, మూర్ఖత్వం. అది గుర్తించేవాడు లేకపోతే సాధించేది ఎక్కడదబ్బా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడంటే ఆ సెలబ్రిటీ అని గుర్తించే వాళ్ళ వల్ల సెలబ్రిటీ అయ్యాడు కదా వాడు. నేను గుర్తించే వాళ్ళని వదిలేయడమే ఆధ్యాత్మికత, ధ్యానము, ధ్యాన స్థితి కూడా. మొట్టమొదటిసారి నీ దృష్టి నీ మీదకి వచ్చింది. యు ఆర్ రికగ్నైజింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అర్థమైంది కదా. ఇంకోటి, నేను నీకు చిన్న సలహా ఇస్తాను, ఊరికి సరదాగా విని నచ్చితే తీసుకోలేకపోతే తీసి అవతల బయలుపడి. అని కరెక్ట్ గా ఎంత కావాలి అంత చెప్పడం వరకే చేస్తున్నారు. అదే చెప్తున్నా. ఆ సలహా ఏమిటంటే, అంటే ఇప్పుడు నువ్వు గ్రూప్ రాసావు కదా, ఉద్యోగానికి జీవితానికి లింక్ పెట్టకు. అంటే ఉద్యోగం ఉంటేనే సక్సెస్ అన్న చిన్న ధారణ ఒక్క తీసేసి, ఒకవేళ అదే వచ్చినా రాకపోయినా ఓకే, వచ్చినా కూడా లైఫ్ అంతా చేయాలనుకోకు. దాన్ని ఒక ప్రయోగంగా మాత్రమే చేసి చూడు. ఏది చేస్తే నీకు సమయం మర్చిపోతావో అట్లాంటి పని వైపు మెల్లగా వెళ్ళు. అత్యంత తొందరగా ఈ ప్రపంచం నుంచి ఫ్రీ అయిపో. తద్వారా ప్రపంచానికి నీ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంతే. ఇది నేను ఆచరిస్తూ నీకు చెప్పాను అంతే తప్ప నువ్వు చేయాలని నేనేం అనుకోవట్లే. బట్ ఊరికి చెప్పు, సూచన మాత్రమే. అంటే దేనికి బైండ్ కావద్దు, గంభీరంగా బైండ్ కావద్దు. మన చేతికి ఒక ఎర్ర తాడు కట్టుకుంటాం కదా, ఒక ఎర్ర తాడు లాంటిది కట్టుకుంటాం కదా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు. కంకణం కట్టమన్నప్పుడు నువ్వు ఎట్లా కట్టమని చెప్తావు? కొంచెం చెప్పు. నేను అంటున్నది మరీ లూజ్గా కట్టొద్దు, అలాగే మరీ గట్టిగా కట్టదు. దాని మధ్యన ఒక వేలు పెడతాం వీలైతే. ఒక వేలు పెడతాం. ఆ వేలు ఎందుకు పెడతాం తెలుసా? దట్ ఈస్ ఫ్రీడమ్. అదర్వైజ్ ఆ కంకణం వల్ల నువ్వు చచ్చిపోవచ్చు కూడా గట్టి కట్టేస్తే. అంటే కంకణంలో ఏమీ లేదు, ఎట్లా కడుతున్నావు అన్నది పాయింట్. ఉద్యోగంలో ఏమీ లేదు, ఉద్యోగం ఏమిటి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ ఉద్యోగం మనల్ని చంపేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఏ ఉద్యోగం చూసి మనం మురిసిపోయినామో అదే ఉద్యోగం ఇప్పుడు వేస్ట్ అనిపిస్తుంది. అప్పుడు అనుకున్న డబ్బులు వస్తాయని ఇప్పుడు డబ్బులు సరిపోతలేవంటది, పోల్చుకుంటుంది. ఇదంతా అనవసరం జీవితానికి కదా. ఆలోచించు అంతే. మన అల్టిమేట్ ఉన్నాడు, కానీ ప్రజలు అనుకుంటున్నట్టు లేరు. దేవుడు అనేది నా దృష్టిలో ఒక క్వాలిటీ. దేవుడి క్వాలిటీ అంటే ఏమిటి? జనరాసిటీ, సమదృష్టి, సాక్షి, ఎవరు చెప్పినా వినడం, అందరి బాగు కోరుకోవడం, ఇదంతా కలిపి దైవం అన్నమాట. అది నాలో ఉంది. అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. నేను అందరిలో అదే చూస్తాను. నేను ఎవరు తప్పులించాను అసలు నా జీవితంలో. మా ఇంట్లో అందరూ అంటారు, నీకు మోసం చేసిన వాడితో నువ్వు ఎట్లా హాయ్ హలో చెప్తావు అంటే, అది మొన్న. ఆ తర్వాత నేను దాన్ని పట్టుకుంటే కదా, మొన్న మోసం చేసిన విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకొని నా వర్తమానపు క్షణాన్ని ఎట్లా నేను కరప్ట్ చేసుకుంటాను. మోసం చేయడం వాడి స్వభావం చేసుకొని, వాడు నన్ను మోసం చేయలే, నేను మోసపోలే, వాడు మోసం చేసి నేను మోసపోలే. గౌరవించడం నా స్వభావం, నేను గౌరవిస్తాను. సరే, నాకు ఇబ్బంది అనిపిస్తే నేను పక్కకు దూరం వెళ్ళిపోతాను తప్ప వాడిని ద్వేషించే సమస్య లేదు. సో ఇది ఎవరికో ప్రూవ్ చేసే అంశం కాదు. ఇది నా యొక్క ఏమంటారు
ఆ జీవితం యొక్క చరమస్థితిలో నాకు కలిగిన అనుభూతి. బాగా మిమ్మల్ని ప్రెషర్ చేస్తూ మిమ్మల్ని క్యారెక్టర్ని కానివ్వండి మిమ్మల్ని చాలా చాలా నెగిటివ్ గా చేస్తున్నారు. ఏమన్నా చేసుకొని అది వాళ్ళ స్వభావం, వదిలేస్తానంతే. ఏమన్నా చేసుకొని నేను స్పందించను. లెట్ దెమ్ డూ. అసలు వాళ్ళు ఏం ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నా, ఫుల్ లిస్ట్ గా రాస్తున్నా కదా, అట్లా వాళ్ళు నా గురించి ప్రచారం చేసుకుంటే చేసుకొని, నేను ఇంకా చేయమంటది పరిపూర్ణంగా చేయి. దానివల్ల నీ మనసు అణిగి నీకు తృప్తి కలిగేంత చేయి. పో చేశాను అట్లా. నేను అందరు చెప్తారు బోల్డ్ అని వచ్చాయి. మా ఊర్లో అంతా నన్ను పిచ్చివాళ్ళు అన్నారు. ఊర్లో అంతా ప్రచారం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, అంత కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చెప్పండి. ఎగ్జాంపుల్ అవసరం లేదు, అలా వచ్చాయి. డబ్బుల విషయంలో వచ్చాయి. నేను చేయని దానికి నేను అనుకొని అట్లా ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడైతే స్థిరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పానో, నీకు అట్లా అనిపిస్తుంది కదా, నిజమైతే అది కాదు, బట్ స్టిల్ నీకు అట్లా అనిపిస్తుంది కాబట్టి నువ్వు దాన్నే నమ్ము, నువ్వు అది నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, నాకు ఏ వైమనస్యత లేదు నీ మీద. అలాగే నేను నమ్మించే ప్రయత్నం చేయను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు వినే స్థితిలో లేవు. కొంతకాలంలో అంత తెలుస్తుంది నీకు. ఇలా చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత దే ఆర్ ఆల్ బికేమ్ ఫ్రెండ్స్. తెలుసుకున్నారు ఇప్పుడు. ఒకప్పుడు అది నేను కూడా స్పందన, ప్రతిస్పందన, గొడవ అనుకో, అది అట్లే మిగిలిపోతుంది. ఒక టైంలో మీరు నిశ్శబ్దంగా ఉండిపోవాలి. ఏం జరుగుతుంది అబ్బా, ఏం జరగదు, ఎవరేం చేస్తారు మిమ్మల్ని. ఇంకోటి, నాది అబద్ధపు పరువు ప్రతిష్టలు లేవు నాకు. అంటే ఎవడో ఏదో చేస్తే నాకు పరువు ప్రతిష్టలు లేనే లేవు. నా గురించి నేను ఎప్పుడూ రాసి పెట్టుకున్నాను, కౌన్ కిస్క గొట్టంగాడని. నన్ను ఎవడు కించపరుస్తాడు? కించపరిచిన దాన్ని తీసుకునేవాడు ఇక్కడ ఎవడు లేడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, మాట్లాడుకొని క్యాకరే. ఇప్పుడు సందర్భం వస్తే మాట్లాడతాను గౌరవంగా. ఒక 2 సార్లు 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీరితో ఒకసారి చిరాకు కూడా పడవచ్చు, కానీ అది జీవితకాలం కొనసాగించను. ఒక దగ్గర ఆపేస్తాను. అరే ఇంతేరా నేను చెప్పాలనుకున్నది, ఇంకా నీ ఇష్టం పో. వీలైతే పేపర్ మీద రాసిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిరా నేను చెప్పాలనుకున్నది, ఇక నీ ఇష్టం, నువ్వు ఏమైనా అనుకో నా గురించి, కానీ సత్యమైతే ఇంతే, కానీ నేను నమ్మించలేను. అవునా, క్యారీ ఆన్ అంతే. సో నా తరఫున నా సైడ్ నుంచి స్నేహం అలాగే ఉంది. నీ సైడ్ నుంచి నువ్వు చెక్ చేసుకో. ఇంకోటి, మనం లైఫ్ అంతా ఫ్రెండ్స్గా ఉండాలని ఏమన్నా బాండ్ రాసుకొని వచ్చామా? ఏం లేదు. సో సింపుల్. ఇవన్నీ కూడా అంటే బట్ అయితే మీరు చూసేటటువంటి ఎన్వైరన్మెంట్ పరిస్థితుల్లో, లేకపోతే మీ పేరెంట్స్ నుంచి జెనెటిక్ ఎలా? ఇది జెనెటిక్ కాదు, ఇది పూర్తి నా అన్వేషణ ఫలితం. దీనికి గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం లేదు. ఇది వంశపారంపర్యంగా వచ్చింది కాదు. మా వంశంలో ఎవరు చేయని పనులు నేను ఎన్నో చేశాను, అందుకని దానికి సంబంధం లేదు. ఇది ఆకలి వంటిది. ఆకలి అన్నది మీది పూర్తిగా. పూర్తి నిద్ర, మీ వంశంలో అందరూ నిద్రపోతారు, నువ్వు పోతావా? అట్లా ఉండదే ఉండదు. వంశపారంపర్యంగా ముఖ కవళికలు రావచ్చు, ఇంటెలిజెన్స్ రాదు. చాలా చక్కగా చెప్పేసి, అంటే బుక్స్ ఏది చెప్తున్నారో అది సేమ్ అలాగే. అవును, అంటే నేను సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎవరో నమ్మించి ఏం సాధిస్తాను? ఇంకోటి, నేను ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దానివల్ల ఫేమస్ అయ్యాను అనుకో, అబద్ధం ఫేమస్ అయినట్టే, నేను కాదు. ఎందుకు అది? ఇంకా రాను నేను ఎవరికి కనబడకపోవచ్చు కూడా. అంటే నాకు సమాజంతో అవసరం లేదు. నాకు వచ్చేవాళ్ళు వస్తారు, ఫోన్ ఉంది కాబట్టి ఎవరెవరు హాయ్ హాలో చెప్తారు, అంతవరకు ఓకే. ఏదో నాకు చిన్న ఒక మూల చూసుకొని నేను చేయాలనుకున్న పనులు చేస్తాను. కొంచెం చిన్న చెట్లు పెంచాలని ఉంది నాకు, ఒక మంచి గుబురు, ఒక అడవి సృష్టించాలని ఉంది, ఒక చిన్న హాఫ్ ఎకర్లో. అది చేస్తాను, ట్రై చేస్తాను. ఒక 100-200 ఆఫీస్ కాదు, అడవిలో ఉంటానంతే. తర్వాత చిన్న రూమ్, ఆఫీస్ అని పేరు ఎందుకు దానికి, చెత్త. ఆ తర్వాత పుస్తకాలు రాయాలని ఉంది, ఇది వేరే వాళ్ళతో సంబంధం, రాస్తాను. యోగా చేసుకోవాలనుంది, చేసుకుంటాను. ఎక్కువసేపు సంగీతం ప్రాక్టీస్ చేయాలనుంది, చేస్తాను. ఊరికే సమాజంతో అప్పుడప్పుడు ఇప్పుడు నా చాలా తక్కువ నా ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతాను, కానీ ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు రేపు ఎల్లుండి బుక్ లాంచ్ ఉంది, ఆ బుక్ లాంచ్కి పోస్టర్స్ నేనే చేసుకుంటా, వీడియో నేనే తీస్తా,
అంతా నేనే చేసుకుంటాను. ఐ డోంట్ డిపెండ్ అపాన్ పీపుల్. అంటే ఒకరి మీద ఆధారపడకూడదు. మన వర్క్ని నాకు సాధ్యమైనంతా నేను చేసిన తర్వాత సాధ్యంగానే ఆధారపడతాను. ఇప్పుడు నాకు ఏది సాధ్యమో అది పరిపూర్ణ, ఇంత చేసినా నాకు ఏ స్ట్రెస్ లేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు? ఇప్పుడు అవగాహన ఉండాలి, మనమే అన్ని చేసేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకోటి, నువ్వు నిరంతరం చేస్తూ ఉంటే అది నీ సహజాతం, ఇంట్యూషన్గా మారిపోతుంది. ఒకప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు నేను ఎన్నో పనులు చేస్తే ఎవ్రీడే అందరూ ఆశ్చర్యపోతారు, ఇన్ని పనులు ఎట్లా చేస్తావు, ఒక్కటి మిస్ కాకుండా. అంటే నేను ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాను, నా మైండ్ అట్లా ట్యూన్ అయింది. నేను ఏది చేస్తే అది పరిపూర్ణంగా. ఫస్ట్ నుంచి ఎవ్వరు అలా ఉండరు. నాకు హఠాత్తుగా ఒకరోజు స్ఫురించింది కొన్ని విషయాలు. ఒక నిమిషం లైన్లో ఉండవా? సో అదబ్బా విషయం. అంటే అనుకోకుండా నాకు అనిపించింది, అంటే ఈ ప్రపంచం అంతా ఇంత కష్టపడుతున్నారు కదా, ఇదే నా లైఫ్, ఇంతే నా లైఫ్. లైఫ్ అంటే అసలు ఏంది? డబ్బులు సంపాదించడమా, పేరు సంపాదించడమా? నాకు అట్లా ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ రావడంతో నాకు మొత్తం మారిపోయింది లైఫ్. సో ప్రపంచంలో అవంతున్నాయి, ప్రకృతిలో ఏమీ లేదు. ప్రకృతిలో సచ్చిదానందం, ఏ ఉన్నా లేకున్నా, ముడ్డి మీద బట్టు ఉన్నా లేకున్నా, ఏది ఉంది, ఎవరు గుర్తించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఆల్వేస్ పీస్ఫుల్. అసలు దేనికోసం వెంపర్లాట లేదు ప్రకృతి అంటే. ప్రపంచంలో ఉన్నదే వెంపర్లాట. నేను దాని నుంచి బయటపడ్డా కంప్లీట్గా, అంతే. ఇది పూర్తి నా ఏమంటారు, దీన్ని ఒక మంచి పదం వాడుతుంది, ఇది నా ఆనందం అంతా నా స్వయంకృతాపరాధమే. స్వయంకృతాపరాధం అంటే తెలుసో తెలియక తప్పు చేసి ఆనందంగా ఉన్నా నేను. లేకపోతే నేను చాలా ఫేమస్ అవ్వచ్చు, లేకపోతే ట్రై చేయొచ్చు, పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు, ఏదో చేయొచ్చు కదా అవకాశం ఉండి కూడా. నాకొద్దు, నాకు చిన్న సాదాసీదా జీవితము, అతి సాధారణ జీవితము, కానీ ఆ జీవితంలో సమగ్రత ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర పెద్ద బంగ్లా ఉంది, నువ్వు అనుభవిస్తలేవు. నా దగ్గర చిన్న గుడిసె ఉంది, దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నా. నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నా. నేనున్నప్పుడు నా గది ఉంది, ఇప్పుడు నేను నా స్టూడియో, అణువణు మొత్తం నా చుట్టుపక్కలంతా చెత్తనే ఉంది. ఇప్పుడు అంటే లాస్ట్ 24 అవర్స్లో పుస్తకాలు ప్యాకింగ్ అయినాయి, రాయడం అయింది, ఏదో ఆడుకోవడం అయింది, దోమల బ్యాట్ ఉంది. స్టిల్ దేర్ ఇస్ హార్మనీ ఇన్ ఇట్. నన్ను ఇబ్బంది పెట్టదు ఏది. నేను ఎట్లుందంటే అడవిలాగా ఉంటుంది. అదే నా జీవితం ఒక అడవి. నేను అట్లే ఉండాలనుకుంటున్నా. నాకు ఏమొద్దు ఈ ప్రపంచం నుంచి. నాది ఒక ఏమంటుంది శక్తి క్షేత్రం ఇది. ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. అదే నేను చూసాను, బుక్స్ చూసాను, ఒక లైబ్రరీ కూడా పనికి కాదు, చాలా వీడియోస్ లో చూసాను. డిఫరెంట్ అంటే ఇప్పటివరకు నేను చూసినటువంటి ఒక్కొక్కరు ఒకే వింగ్ లో ఉంటారు. అంటే ఒక ధ్యానం కానీ, ఒక యోగా కానీ, అది నేను అట్లా నిర్ణయించుకోలేదు. ఇదే చేయాలో నిర్ణయించుకోలేదు. అన్ని ముఖ్యమే. ఇప్పుడు నేను దేంతో సంబంధం కలిగి ఉన్నానో అన్నిటిలోనూ పరిణతి తెచ్చుకోవాలి, అన్నిటి నుంచి విముక్తి కావాలి, అన్నిటి మధ్యన హాయిగా ఉండాలి. అన్ని నేర్చుకున్నాక కూడా అలా లిమిటెడ్ గా, అంటే నేను అనే ఫీలింగ్ లేకుండా నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేయడం అనేది అది చాలా చాలా కష్టమైన విషయం. సొసైటీ మనల్ని ఒప్పుకుంటున్నా. ఐ అగ్రీ, ఐ టోటలీ ఇన్ అగ్రిమెంట్ విత్ యూ. అలాగే ఉంటుంది, ఐ అగ్రీ. అయినప్పటికీ చెప్పాను కదా, అనుకోకుండా అలా జరిగింది. సింప్లిసిటీ ఉండడం అనేది చాలా గ్రేట్. ఏమంటారంటే నా మైండ్ కంప్లీట్ గా దొబ్బింది అనమాట ఒక రోజు, ఫర్ ఎ గుడ్ రీజన్ అట్లా. అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు నాకు అంతా తెలుసు, ప్రపంచంలో ఏం చేయాలో అంతా తెలుసు. నేను దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వస్తున్నాను. ఎగ్జాంపుల్ సినిమా అంటే ప్రపంచం కదా, నేను దాన్ని సరదాగా చేస్తున్నాను. ఇప్పుడు వెరీ సూన్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తోనే యాక్ట్ చేపిస్తా, నేర్చుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, ప్రాసెస్లో చాలా బాగుంది. ప్రయోగంగా చేయవలసింది. ఆనందంలో మొదలుపెట్టి ఆనందంలో కొనసాగించి ఆనందంలో ముగించు. రీసా రసో వైసా అనేది నా యొక్క జీవన సూత్రం. అంతే. ఆనందంలో మొదలుపెట్టి ఆనందంలో కొనసాగించి ఆనందంలో ముగించు. అంతేగాని ఆనందం కోసం ఏది చేయకు. రీసా రసో వైసహ. రసో వైసహ అంటే ఏది ఉందో దాన్ని పరిపూర్ణంగా అనుభవించడం అని, ఒక అకారణ ఆనందం అని, రకరకాల అర్థాలు ఉంది. దాని మీద ఒక ప్రబంధమే రాయొచ్చు.
అంటే ఇప్పుడు మీకు ఇవన్నిటికీ సంస్కృత పదాలకి చాలా అంటే నాకు తెలిసింది పరిపూర్ణంగా తెలుసు, తెలియంది తెలియదు. నాకు అవసరమైన మేరకు తెలుసుకున్నాను, మిగతాది నాకు అక్కర్లేనిది అక్కర్లేదు. నేను రాసుకున్న 18 నా గురించి. తెలిసింది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకునుటకు ఏదీ లేదని తెలుసు, తరంగాలు లేని అంతరంగమున స్థితమవు ఆ జ్ఞాని ఆనంద సముద్రుడు రీసా రసో వైసహ అని రాసుకున్నాను. నాకు కొన్ని తెలుసు పరిపూర్ణంగా, కొన్ని తెలియదని తెలుసు పరిపూర్ణంగా, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరమే లేదని తెలుసు పరిపూర్ణంగా. అటు నేను హాయిగా ఉన్నాను. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటి అంటే దీనికోసం చింత వద్దు, అంతే. వెరీ మంచి, దాంతో హ్యాపీగా ప్రెజెంట్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేయడం కాదు, నేనే ఎంజాయ్. సరేనా మరి? చాలా థ్యాంక్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి చాలా చక్కగా ఇచ్చారు. అలాగే తప్పకుండా బుక్స్ తీసుకుంటాను. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ వింగ్స్ లో ఉన్నది నాలెడ్జ్. చిన్న వైలిన్ వాయిస్తా తర్వాత బాయ్ చెప్పుకుందాం. వైలిన్ వాయిస్తున్నా ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్. సరే మరి కొట్టి విను. నాద తను మనిషం అని కొట్టి విను. నాద తను మనిషం అని. చాలా బాగుంది, వాయిస్ బాగుంది, మ్యూజిక్ పాడుకుంటూ. జీవితం ఒక ఆట, జీవితం ఒక పాట, జీవితం ఒక అందమైన పూల తోట. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా కనిపిస్తుంది. సరేనా? మంచిది. చాలా చాలా థ్యాంక్స్. మ్యూజిక్ చాలా బాగుంది, మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఏదనుకున్నా జరగాలని కోరుకుంటున్నా, జరగకపోయినా బాధపడకుండా చెప్తాను. సరే, ఎప్పుడైనా అంటే రావచ్చు హాయిగా. ప్లీజ్ వెల్కమ్. నువ్వు నాకు ఒకసారి హాయ్ అని పెట్టండి, నేను లొకేషన్ పెడతాను. ఓకేనా? నార్మల్ గా చెప్పరు. అదే చెప్తాను ఇప్పుడు, దీంట్లో ఎందుకు, రికార్డింగ్ లో. ఓహో, రికార్డింగ్. సరే మరి, మంచిది. సరే, నమస్తే, క్షమించండి.